శ్రవంతి లేవే చెల్లె చెల్లె అనుకుంటే నోటికెళ్ళి తీయకపోరు కాదు. ఇప్పుడు చూడరా ఉలుకు లేదు పరుగు లేదు. శ్రవంతి శ్రవంతి అయ్యో ఎట్లుందమ్మా ఇప్పుడు మాట్లాడుతుందా? అయ్యో అయ్యో నువ్వు లేదు నువ్వు చేయబట్టి అయ్యో 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 నువ్వు చెప్పకపోతే నా బిడ్డ నాకు మీ ఊరు తెలిసరికి టైం పట్టిందమ్మా నాకు. పాపం కలకలాంటి ఏమంటమ్మా. అయ్యో అయ్యో పాపం. అయ్యో ఎంతసేపు పెడతారమ్మా? ఆ దావకనే నడువు పక్కన శ్రవంతి లేబిడ్డ పట్టు గట్టిగా పట్టుకోరు. పాపం వాడు పొలని గింత కూర్చో ఉంచుకుంటాడు. ఎట్లయితే చూడు. అమ్మా నువ్వు చెల్లెని దవాఖానా తీసుకోపో. వాడు ఏడున్నా వాని వెతికి వాని మాత్రం విడిచిపెట్టేదే లేదు. నా చెల్లెని ఇంత కోస పెడతాడు అమ్మవాడు. వానికి వదిలిపెట్టేది లేదమ్మా. చెల్లెని తీసుకోమ్మా. అది కాదురా మన సంగతి ఇయ్యాల కాకపోతే రేపన్నా చూసుకోవచ్చు. ఏడు కూతాడు రాడు. లేదమ్మా వాడిని విడిచిపెట్టేదే లేదు. దీన్ని దవాఖానకు తీసుకోవద్దప్పా అండ్రి. మా సంగతి చూసి వస్తామమ్మా. అన్నా ఫస్ట్ చెల్ల పరిస్థితి చూడు అన్నా. చెల్లెని దావకాని తీసుకోపోరు అన్నా. వాడు ఎలా ఎవరు ఎదురుతున్నా వాడు. అయ్యో పాపం ఇవి చూస్తే గోస అనిపిస్తుందన్నా. మీరు హాస్పిటల్ తీసుకోపోరు అన్నా. దవాఖానకు పోదాం పాండ్రి. దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తలేదు అరనాడు. ఏమైంది బిడ్డ? ఏమైంది? ఏం చెప్పమంటావమ్మా? అదో ఇంటి పక్కకు ఉన్నాడు చూడు ఆ ముడ కొడుకు. నా బిడ్డని ప్రేమించి పెళ్లి చేసుకుంటే సంగతి చూడు ఎట్లా చేసాడు. తాగుడు కొట్టుడు కనీసం రోజు తిండి కూడా పెడతాను. సాగుకి దగ్గర పడ్డా చూస్తావా ఎట్లా తయారు చేసిందా? తాగోటని ఎట్లా ప్రేమించిందమ్మా ఈమె? ఎరకలేదా? అన్ని కూడానే అయిపోయానా? ప్రేమించగానే అయిపోయానా? వాడు కట్టం చేసేది ఏం చేస్తాడన్న ఆలోచన ఏం రాలేదు ఆమెకు. ఊక కొట్టుడే. మేము తిట్టినా కానీ మమ్మల్ని తిడతాడు. మా ఇంటి పక్కకే ఉండే మాకెరుకుంటే మేము ఇయ్యనే ఆ పిల్లనే వద్దాం. మేము ఆ పిల్ల ఎట్లా పోయింది వాడిని చూసి? అంత మంచిగా పోయింది ఆ పిల్ల. ఆ కట్టం చేస్తాడు పెడతాడు తాగుపోతాడు అని చూసిన అది ఎవరిని పడితే వాడిని నమ్ముడేనా పోవుడేనా? వాడు మంచిగా ఉన్నాడు. ఎర్రగా బుర్రగా బాలు చిక్లెట్లు ఇట్లా చిక్లెట్ రాకుండా పోతే వాడు మంచోడు అని పోయింది అని బిడ్డ. అవునా? ఇప్పుడు ఎవరికి బాధ అది? నీకే కదా. సత్యదాకా ఇక అనుభవం కుర్రాలేవు అంతటి అంతే. చెప్పినా కూడా ఏం లేదు. చెప్పినా ఇన్నాడు కదా. మరి ఆ దెబ్బలన్నీ తలిగినాయి. ఆ దావకాన కొంత పోని దావకాన కొంత దావకాన చూపిరి మళ్ళా దోళ కూరి ఆ నల్ల మొక్క పోనికి అంతే. చచ్చిపోతుంది ఆ పిల్ల. దావకాన చూపిరి. ప్రాంతం లేచిపోయా మళ్ళీ వచ్చింది సిగ్గు లేక ఎత్తొస్తుంది. దాన్ని పట్టుకునే కంటే గరుడు ఎక్కువ మెల్లగా
ఇన్ని రోజులకు మేడం బిడ్డ ఈ బాబు గుర్తు రాలేదా బిడ్డ నీకు? గుర్తుకొచ్చినవే కానీ మిమ్మల్ని అందరినీ మోసం చేసి అన్ని నా దుర్మార్గుడు ప్రేమని నిజమని నమ్మిన బాబు. మీరు బంగారం లెక్క చూసుకున్నా కూడా మిమ్మల్ని అందరినీ మోసం చేసి గడప నాటి నేను పోయినందుకు మళ్ళీ నాకు తిరిగి వచ్చే మొక్కం లేకుండా అయింది బాబు. నువ్వు లేదు ఒక్క కడి కూడా ఉండలేదు బిడ్డ. అమ్మా నీ బాబు రెడ్డి పెట్టిపోయినావు బిడ్డ. నీ బాబు పక్కన తెలవదా బిడ్డ? మళ్ళా నేను చూస్తాను అనుకున్నా వాడు పెట్టిన టార్చర్ బతుకుతాను అనుకోలే బాబు. మళ్ళీ మిమ్మల్ని చూస్తాను అనుకోలే బాబు. ఎప్పుడు వస్తుందని మన పుట్టిల్లో మళ్ళా మంచిగా అనుకున్నాను ఇంత ముగ్గులు పెట్టయ్యా వేసి ఇంకా బాధపెట్టలేదు చెప్పు. ఎప్పుడు తిన్నావో ఏమో పడుకుంటా నా మాట నేను బయటకు వస్తాను అనుకోలేదు. అదే చెల్లెని క్షమించండి రా. ఆ దుర్మార్గుడు ఎంత పని చేయుడే చెల్లె. బాబు చెల్లొచ్చింది బాబు. సవతి సవతి అన్నావు కదా బాబు. సవతి వచ్చింది బాబు. ఇక్కడ నుంచి చెల్లె మన దగ్గరనే ఉంటది బాబు. కడుపును పుట్టి మీరు ఇంత మొత్తం తీసుకొస్తానని అనుకోలే బాబు. నాన్నగారికి వచ్చినావు బిడ్డ. నాకు అనేదారు బిడ్డ. బిడ్డ
ఆకలి కూడా ఏదైనా అన్నందుకు ఎన్ని రోజులు ఏం చెల్లేదు అయ్యా ఎంత మంచుకున్నావు, ఎంత మంచిగా చూసుకుంటున్నావు అనుకున్నా కదా బిడ్డ. ఏడుంటే మంచిగా ఉంటే రాసి ఎదుకున్నావు. ఇట్లా కడుపుడుగా నవ్వుతాడు అనుకోలేదు. ఆడు చేతులు పడిపోవడం మన బిడ్డ మన దగ్గర అయ్యనయ్యా లేకపోతే బిడ్డ మన దగ్గర వచ్చేదే కాదు. కడుపు చల్లగుంటా మా బిడ్డలు మా దగ్గరికి ఉంటామయ్యా. నా బిడ్డను నాకు దక్కేటట్టు చేసుకోవయ్యా. నీకు రుణపడున్నా తండ్రి. అయ్యా నీకు రుణపడున్నా. అయ్యో బాబు, ఆ భగవంతుడు నేను పంపించినట్టున్నాడు బాబు. అంత బిడ్డ బాబు. అయ్యో మీరు పెద్దవారు బాబు, అట్లా అనకూడదు బాబు. మీరు మీ బిడ్డను మీ దగ్గర తీర్చిన ఇక నేను వెళ్ళొస్తా. ఏడుకుంటావయ్యా, ఏడుకోకూడదు. నేనే ఉండు. నా ఇద్దరు బిడ్డలు లెక్క నువ్వు నా బిడ్డలు ఎక్కడే చూసుకుంటా. ఏం తినలేదు, నీకు ఇంత ముద్ద పెడతామయ్యా. నువ్వు ఏడుకోకూడదు. నువ్వే లేకపోతే నా బిడ్డ మందరికేదా అద్దయ్యా. ఏడుకోకూడదు. నా మాట ఇక్కడ నేను తుప్పలు కనబడితే మంచుకున్నావా బిడ్డని బుక్కెడు పువ్వెత్తి రాలవ్వ నాకు. ఈ కడుపుకు బుక్కెడు పువ్వు పెడితే రాలవ్వ. అట్లా కొడుక, అట్లా నాకు ఇద్దరు కొడుకులు, నువ్వు ఇంకో కొడుకు అనుకుంటా బిడ్డ. అయ్యో ఈ ప్రేమ దాలయ్యే నాకు. నా పంచ ప్రారంభమైన నా బిడ్డలు దక్కేటట్టు అంతా ఆ దేవుడు దయ అయ్యా. చల్లగా బతుకు తండ్రి, చల్లగా బతుకు. పోయేస్తా అమ్మా. అయ్యా జాగ్రత్త చెల్లె. నువ్వు లేకపోతే నేను మళ్ళీ నా గుడ్డి రాకపోదు నాన్న. అసలు వేడున్న సంబంధాన్ని అవ్వా
అయ్యా అన్నలు పోయేస్తా నేను చెల్ల జాగ్రత్తనే. ఓ కన్న తండ్రికి కన్న బిడ్డ మీద ఇంత ప్రేమ ఉంటుందా? మాట విని వాడిని ఇన్ని రోజులు ఏం చేయకుంటున్నాం తమ్మి. అన్నా వాడిని కొట్టాలనుందా నాకు? కొట్టుడేది తమ్మి, మన సంపాల నన్ను ఆపగలరా? అరే అవలగా చేతులుగా అన్ని ఇంట్లో ఎత్తే నిన్ను కావాలి పెడితే ఆ చెల్లె ఎప్పుడు పడతారు? లేపని చెల్లెని చెల్లెని తీసుకోపోతారు. ఆనాడైతే నా చెల్లెలు ఏదైతే హింసించినావో ఈసారి నీకు తగిన శిక్ష పడాల్సిందే. ఆ రోజు ఏమన్నావు రా నువ్వు? ఒక్కడ అన్నం కూడా పెట్టాను అని అన్నావు రా నువ్వు. ఎంతమంది బాబు బిడ్డలు ఏం చేస్తావురా? ఇట్లా పక్కనే వాడుకో ఏమయ్యా ఏంటిది చెప్పు? నీకు అక్క చెల్లెలు లేరా? ప్రేమించి నమ్ముకుని వచ్చిన భార్యని చిత్ర హింసలు పెడతాం కదయ్యా. కట్టుకున్నోడే ప్రాణమని నమ్మితే ఏ భర్త భార్యని కొట్టని విధంగా కొట్టినావు కాదయ్యా. రోడ్డు మీద పోయి బిచ్చగాడు వచ్చి మాకు సమాచారం ఇస్తే ఇంటికి వచ్చి చూసేసరికి బిడ్డ బతుకులు ఉన్నారు కాదయ్యా. నీకు పాపం అనిపించలేదా? స్థితిలో నా బిడ్డ చూసి మా గుండె పగిలిపోయినాయ్యా. ఆడపిల్ల ఉప్పు చేయకుంటాడు కొట్రా. వచ్చిన పాపానికి ఒక్క బుక్కడ బొమ్మ కోసం నా బిడ్డను అరుగోస పెడతావా? పాడుకో నీకు చేతి ఎట్లా వచ్చినాయిరా కొట్టడానికి? ఎంత నాశనం చేసావురా నా బిడ్డ బతుకు. అదే రోడ్ల కాలతోడు నేను అలాంటి పాడుకోలు బతికే అర్హత కూడా లేదా సమాజం? సచిన్ ఒక నాలుగు మెతుకులు పెట్టవునే ఎంతగానో నేర్చిందా? బుక్కడ మంచిలో పోయిండు. ఇది మొత్తం నీకు ఇప్పుడు ఎవరి తెచ్చిపోయానురా? అప్పుడు నీకు అర్థం కాలేదా? నాలుగు మెతుకులు నా ప్రాణం ఎంత కన్నాడిందో నీకు అర్థం కాలేదా? ఇప్పుడు అర్థమవుతుందా?
కొట్టినా సరే అన్నం పెట్టి నాకు నీ నాకు అంతగానే తెలుస్తలేదు అన్నయ్య. ఆఖరికి బుక్కడ పెట్టవాలంటున్నావు. ఆ బుక్కడే కదా నువ్వు నా బిడ్డకు లేకుండా చేసింది. అరే ప్రేమించిన పాపానికి నాకెంత నరకం చూపించాలా చూపించినవరా అన్నయ్య. సారీ మెచ్చుకోడా చెల్లెకి అన్నం పెట్టలే ఇప్పుడు ఇంకా గుర్తుకు రాలేదా నీకు? ఆకలైతుందిరా వాన్ పని అనుకున్నట్టు చేసాంరా. ఇంకా గట్టి కొట్టేది ఉండరు అవన్నీ. అట్లనే అదే పని చేయాలి. ఎందుకంటే మరో ఆడపిల్ల తెలుగు పోకుండా ఏ ఆడబిడ్డ ఉసురు చేయకుండా మంచిగా చేసిండ్రా. నా బిడ్డను వాడు అరకోసం పెట్టిండ్రా. వాడు షర్ట్ కాడ నాకు అన్నం కావాలి అంటున్నాడు. నా చెల్లెని ఎండబెట్టినప్పుడు వానికి ఇప్పుడు తెలిసి వస్తుంది. వానికి మంచి పని చేసిరు కొడక. ఇది చూసి మళ్ళా ఎవడు కూడా ఏ ఇట్లాంటి నా బిడ్డ లాంటి బిడ్డలు తెలుగు ఉసురు ఎవడు తీసుకోకుండా చేసిరు బిడ్డ. మంచిగా ఇబ్బంది కొట్టిరా మీరు. మళ్ళా ఎవ్వడు కూడా ఇట్లాంటి తప్పు పని చేయొద్దురా. నా బంగారు తల్లిది అరగోస పెట్టిండ్రా. అన్నం కావాలంటుండే నాకు అన్నం పెట్టరు అంటారు. కొట్టాడు వస్తాడు రిటర్న్ అన్నమా సిగ్గులేనికి పని ఇప్పుడు అలిగేది ఉండే. మంచి పని చేసింది కానీ నా చెల్లెకి అన్నం పెట్టకుండా ఆయనకు అన్నం కావాలంటూ బిడ్డనైతే అన్నం తినాలి. తిను బిడ్డ తిను. బంగారు తల్లి పీడ వేయింది తిను. కడుపు నిండా తినక ఎన్ని రోజులు అవుతుంది చెప్పు. తిండి లేదు మన్ను లేదు. ఒక్క 4 మెతుకులు పెట్టుర్రే. ఏం ఆలోచిస్తానవే? చెప్పు ఏం ఆలోచిస్తానవు ఇంకా? అరే ఎక్కడ నీ ప్రేమ? ఈ ప్రశ్నకు నీ కోసం వస్తా, నా ప్రాణం ఇస్తా. మళ్ళీ వేసేలే చూసినావయ్యా భార్య ప్రేమ ఎంత గొప్పదో చూసినావయ్యా. తిరిగిపెట్టము. అయ్యో
మళ్ళా విందాక విషయం చెల్లె నువ్వు ఏంది ఏంది బిడ్డ ఏంది ఏంది మళ్ళా మీ దగ్గరికి ఎందుకు వచ్చినది? వాడు మొత్తం నీ జీవితంతో ఆట ఆడుకోరు సర్వ కోసం పెట్టే కదా ఎంత కాదనుకున్నా ఇది నా ప్రాణమే. నాకు దాని కంటే నా భర్త అన్నం పెట్టలేదు ఏం పెట్టలేదు నాకు అన్నం పెట్టకుండా ఏం లేదన్నా. అక్క నేను అన్నం చంపుతాడే నా ప్రాణాలు నిలువున పోయినాయి అన్నయ్య. నేను ప్రాణం లెక్క ప్రేమించిన నా మీద ఆయనకు ప్రేమ లేదు కావచ్చు కానీ నాకు కాదమ్మా. అన్నం పెట్టడు మట్ట పెట్టడు తిండికి చంపుతాడు దెబ్బలకు చంపుతాడు. ఎందుకే అవసరం సావదందుకే పోతావు నువ్వు. అది బతికియడు. ఆయన లేకుండా నేను బతకలేను. నలుగురు 4 విధాలన్నా కూడా నీకు రీతి రాకపోతే ఏం చేయాలి కోసా? అన్నయ్య ఇది ఇప్పుడురా నీకేమైనా తలకాయ ఖరాబ్ అవుతుందానే? అంతకంటే మళ్ళీ కావాలంటావు? వాడు మనిషే కాదు వాడు మనిషే కాదే నీ జీవితంతో ఆడుకో. మనిషి రూపంలో ఉన్న మానవ మృగము తల్లి ఎట్లా నమ్ముతున్నావా తల్లి? ఇంకా ఆయనని వద్దు వద్దు అన్నా కూడా ఆయన వద్దు వద్దు తల్లి వద్దు వాళ్ళు వద్దులే ఇవన్నీ. అప్పుడు అట్లా నిన్ను మాయం చేసి తీసుకోండు ఇప్పుడు మాయం చేస్తుండు. వద్దన్నా నేను చచ్చిన బతికిన నేను ఆయనతోనే బతుకుతా కానీ నాకేదొద్దన్నా. చూడు నువ్వే కావాలని కోరుకుంటాను కాదయ్యా. దీన్ని ఎట్లా కోసం పెట్టుకోబోతుందయ్యా నీకు? ఇంత మంచిదాన్ని మేము పోకుండా సచ్చేదయ్యా. అంత కోసం ఉంచుకున్నావు అయినా కూడా నువ్వే కావాలంట. ఎందుకు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుక? మేము ఎంత బతలాడినా కూడా నాకు వద్దు ఆడే కావాలి ఆడంటే పాడపడుతుంటే పాడపుకుంటావు. చచ్చిపోయినట్టున్నాడు నాకు గుర్తొచ్చిందమ్మా నాకు గుర్తొచ్చింది శ్రవంతి. ఇన్ని రోజులు డబ్బే ప్రపంచం అనుకున్నా నిన్ను పెట్టరా అని గోస పెట్టిన. బుక్కెడు మెతుకులు పెట్టయ్యా బుక్కెడు మెతుకులు పెట్టయ్యా అని నువ్వు గుండెలు వలిగినట్టు ఏడుస్తుంటే నేను పట్టించుకోలేదు. నేను నాకు ఆకలి అంటే నీ పేగు కదిలింది చూడు చచ్చిపోయింది. నేను నాలో ఉన్న మృగం చచ్చిపోయింది శ్రవంతి. నన్ను క్షమించు నువ్వు మారిపోయినావు. నాకు అదే చాలు. డబ్బు మనకు ఎంత కావాలనుకున్నాం మనం కష్టపడి సంపాదించుకున్నాం అన్న కట్లిప్పే. నన్ను క్షమించండి. చూడు ఇది ఏమంటే నువ్వు అంత కోసం ఉంచుకున్నా కూడా నీకోసం ఎంత తల్లాడుతుందో చూడు. తిండి పెట్టడానికి నీకు చేతులు రాలే. నా బిడ్డ చిన్న బిడ్డ అంటే నోటికాడ బుక్క పెట్టుకొని చూసుకొని గొడవ ఏం చేస్తుంది నీ దగ్గర కూడా వచ్చిందయ్యా. ఇదయ్యా ప్రేమ అంటే. తప్పు చెయ్య నేను మళ్ళీ తప్పు చేయొచ్చు చెయ్య
అన్న కట్లిప్పే కట్లిప్పన్నా బుద్ధి వచ్చిందా నీకు? బుద్ధి వచ్చిందా నీకు? బుద్ధి వచ్చింది నాకు, బుద్ధి వచ్చింది. అరే ఇప్పుడు కట్టిప్పురా ఎవరా పట్టుకో ఒక మనిషిని ఇంకో మనిషి ప్రేమిస్తే ఇంతలా తప్పిస్తారా? శివయ్య, ఏమిటయ్యా నీ లీల?